మొదటి రాత్రే ఆ అమ్మాయిని భయపెట్టేయకురా అని నీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. విన్నావా? భార్యాభర్తలన్న మాటేగాని అసలు మీ ఇద్దరి మధ్యన ఏం పరిచయం ఉదని. నెమ్మదిగా ఆ మాట ఈ మాట మాట్లాడి దగ్గిరతనాన్ని పెంచుకోవాలి. నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తరువాత నువ్వు ఏం చేసినా కాదననలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్న వాడివి నువ్వు కూడా ఇలా మొరటుగా ప్రవర్తిస్తావనుకోలేదు. ప్రహ్లాద్కి చీవాట్లు పెడుతూ అన్నారు స్నేహితులు. మరేం ఫరవాలేదులే, ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తరువాతే శృంగారానికి ప్రయత్నించు అంటూ హితబోధలు చేశారు. ప్రహ్లాద్ వాళ్ల మాటలకి సమాధానం చెప్పకుండా అతడి ఆలోచనలో అతడున్నట్టుగా తల దించుకున్నాడు. తన భార్య నిహారికకి తనకీ మొదటి రాత్రి జరగాల్సిన విషయానికి జరగలేదన్న బాధని స్నేహితులతో పంచుకున్నప్పుడు స్నేహితులు దాన్ని ఆ విధంగా విశ్లేషించారు. కాని ప్రహ్లాద్కి మాత్రం ఆమె తనకి చేరువ కాకపోవడానికి కారణం వాళ్లనుకుంటున్నట్టుగా తమకి అవగాహన లేకపోవడం, తను తొందరపడడం వంటివి కాదని తెలుస్తూనే ఉంది. తామిద్దరూ చదువుకున్నవాళ్లు, శృంగారం అంటే తెలియని వాళ్లేం కాదు. ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. మరి అలా ఎందుకయింది? అతడికి ముందు రోజు రాత్రి జరిగిన సంగతులు గుర్తుకొచ్చాయి. శోభనం గదిలో ముందుగా పూలతో నిండుగా అలంకరించిన పందిరిమంచం మీద ఇద్దరినీ కూర్చోపెట్టి బంతులాట ఆడించారు అమ్మలక్కలు. ప్రహ్లాద్ నిహారిక మీదకి ఉత్సాహంగా బంతిని విసురుతుంటే, మా అమ్మాయి ఈ పూబంతికన్నా సుకుమారం. కొంచెం జాగ్రత్త నాయనా అందొక అమ్మలక్క. మంచం మీద చల్లిన మల్లెపూలు కూడా నలక్కుండా కార్యం చక్కబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోగలవని మాకు అర్థమవుతుంది. ఇంకో ఆవిడ నవ్వుతూ అంది. సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరించేస్తే అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడిపోతాడు. ఇంకా ఆపండి, ఒక పెద్దావిడ విసుక్కుంది. కొద్దిసేపటి తరువాత సుముహూర్తం దగ్గరపడుతోందని గదిలో ఇద్దరినీ వదిలేసి అందరూ బయటికి వెళ్లిపోయి తలుపు బయటనుంచి గడియ వేశారు. గదిలో మంచానికిటువైపు అతడు, అటువైపు ఆమె మాత్రం మిగిలారు. మౌనాన్ని ఛేదించాల్సిన పని తనదేనని అర్థమైందతడికి. ఆమెతో అప్పటివరకు తనెన్నిసార్లు మాట్లాడాడో లెక్కపెట్టుకున్నాడు. పెళ్లి చూపుల్లో ఒకసారి, పెళ్లి కుదిరాక ఫోన్లలో 2-3 సార్లు, ఎంగేజ్మెంట్లో 10 నిమిషాలు, ఆ తరువాత ఫోన్లో మరో 2-3 సార్లు. పెళ్లి కుదిరిన దగ్గరనుంచి ఆమెతో ఏదేదో మాట్లాడాలని చాలా అనిపించేది. కాని ఇద్దరివి సంప్రదాయ కుటుంబాలు కావడంతో అంతకు మించి అవకాశం దొరకలేదు. ఇప్పుడు తమ ఏకాంతాన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరు. ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరగా నడిచాడు. ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాటలు తరువాత. కాలాన్ని వృధా చెయ్యకు అని లోపలనుంచెవరో హెచ్చరిస్తున్నట్టనిపిస్తుంటే అన్నీ మర్చిపోయి ఆమెని 2 భుజాలు పట్టుకుని పైకి లేపాడు. చేతికి సున్నితంగా, సుకుమారంగా తగిలిన ఆమె భుజాల స్పర్శ అతడికి గమ్మత్తుగా అనిపించింది. ఊహించని అతడి చర్యకి తత్తరపడినట్టుగా ఆమె కనురెప్పలు అల్లాడిస్తుంటే, క్లోజప్లో ఆమె ముఖాన్ని మొదటిసారి చూస్తున్న అతడికి కాటుక పెట్టుకున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరింత అందంగా కనిపించాయి. చెక్కిళ్లమీద చెంపల క్రింద చిరు చెమటలు గులాబీ రేకుమీద మెరుస్తున్న నిహారికా బిందువుల్లా అనిపించాయి. ఆశ్చర్యంతో చిన్నగా తెరిచిన ఆమె నోరు ఎర్రని మధుపాత్రలా అనిపించి, తెలుగు కూడా సరిగ్గా రాని తనకి ఇంత కవిత్వం ఎలా వచ్చేస్తోందా అని ఆశ్చర్యంగా అనిపించింది అతడికి. ఆమెనంత దగ్గరగా చూస్తుంటే మన్మధుడు బాణాలతో ఒళ్లంతా కితకితలు పెడుతున్నట్టు ఎవేవో పులకింతలు. ఒక చిన్న రాపిడి అంతటి వేడిని పుట్టించగలదని, ఒక వేడి సెగ అంతటి సౌఖ్యాన్నిస్తుందని మొదటిసారి తెలిసింది. మరింత వేడిని రాజేయాలన్నట్టుగా అతడు ఇంకొంచెం కదిలాడు. అయ్యో, మేము నలగకూడదని అమ్మలక్కలు హాస్యానికి అన్నారు. మీకు సౌఖ్యాన్నివ్వడానికి కాకపోతే మేమిక్కడున్నది ఎందుకు? అనుకున్నాయి మంచం మీద ఉన్న మల్లెలు. వాళ్ళిద్దరూ అలా నిలబడే ఉండడంతో మల్లెల బాధని మన్మధుడు అతడి చెవులకి చేరవేశాడేమో అన్నట్టుగా అతడు ఆమెని మంచం మీద కూర్చోపెట్టాడు. అతడి పెదవులు ఆమె మెడ వంపులోంచి ఎద వంపులోకి చేరాయి. చేతులు మాత్రం నడుము వంపులోంచి కదలమన్నాయి. ఆ మారం ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఆరాటంలో దుస్తుల పరదాలు తొలగించబోయాడు అతడు. పరిగెత్తి ఉరకలెత్తే సెలయేరు నదిలో కలిసే సమయానికి నెమ్మదించినట్టుగా, పాలపొంగు మీద ఎవరో నీరు చిలకరించినట్టుగా, ఉవ్వెత్తున ఎగసిన కెరటం తీరం చేరకుండానే వెనక్కి తగ్గినట్టుగా ఇద్దరూ ఆగిపోయారు. కాస్సేపు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సారీ విని వినపడనట్టుగా నెమ్మదిగా అంది ఆమె. ఆమె సారీ చెబితే అతడికి గిల్టీగా అనిపించింది. వైవాహిక జీవితం అంటే కేవలం మొదటి రాత్రి మాత్రమే కాదు. జీవితంలో అనుభవించడానికి ఇంకా ఎన్నెన్నో రాత్రులుంటాయి. ఆలోచిస్తున్న ప్రహ్లాద్ భుజం తడుతూ అన్నాడు ఒక స్నేహితుడు. జరిగిన విషయాన్ని ప్రహ్లాద్ తన స్నేహితులకైతే చెప్పగలిగాడు. కానీ పెద్దవాళ్లకి చెప్పుకోలేకపోయారు ఇద్దరూ. ఆచారం ప్రకారం ఆ ముచ్చట 3 రోజులు జరగాలి.
రెండో రోజు కూడా ఇద్దరినీ పూలతో అలంకరించిన పందిర మంచం మీద కూర్చోపెట్టి బంతులాట ఆడించారు. అమ్మలక్కలు ఆట పట్టించి జాగ్రత్తలు చెప్పారు. కాస్సేపటి తరువాత బయటకి వెళ్లి తలుపులు వేసేశారు. మళ్ళీ ఇద్దరూ మిగిలారు గదిలో. ముందు రోజు జరిగినదాని తాలూకు గిల్టీ ఫీలింగ్, కంగారు ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయినా సాధ్యమైనంత మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాస్సేపు ఎవేవో మాట్లాడుకున్నారు. ఆ విషయంలో చొరవ తీసుకుంటే ఏమనుకుంటుందో, తీసుకోకపోతే ఏమనుకుంటుందో అని కాస్సేపు మీమాంస పడ్డాడు అతడు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అతడు చొరవ తీసుకున్నాడు, కాని ఎందుకో ముందు రోజు ఉన్న ఆవేశం అప్పుడు లేదు. ఆమె అతడికి సహకరించాలని ప్రయత్నించింది, కాని ఆ సహకారం బలంగా లేదు. మంచం మీద పూలకి ఆ రోజు కూడా నిరశే ఎదురయింది. కొంతమంది స్త్రీలు మరీ సుకుమారంగా ఉంటారు. వైవాహిక జీవితానికి వాళ్లు అంత వెంటనే సిద్ధపడలేరు. డాక్టర్లు దాన్ని ఫ్రిజిడిటీ అను ఇంకేదో అంటారు. అలాంటి వాళ్లతో మరింత సున్నితంగా వ్యవహరించాలి. జీవితాంతం చెయ్యాల్సిన సహజీవనాన్ని ఒక్క 3 రాత్రులు నిశ్చయించకూడదు. కొన్నాళ్లు ఇద్దరూ కేవలం స్నేహితులుగా ఉండండి చాలు. అన్నీ అవే సర్దుకుంటాయి. తిరుగు ప్రయాణమవుతున్న స్నేహితులు సలహా ఇచ్చారు ప్రహ్లాద్కి. ప్రహ్లాద్ వాళ్ల మాటలకి సరైనన్నట్టుగా తలాడించాడు, కాని నిజానికి అతడు ఆలోచిస్తున్న విషయానికి వేరే ఉంది. కొద్దిసేపటికి అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. అదే గది, అదే పందిరి మంచం. దుప్పట్లు మారాయి, పూలు మారాయి. యథావిధిగా మంచానికి ఇటు అతడు, అటు ఆమె. నీతో ఒక విషయానికి మాట్లాడాలి అన్నాడు అతడు. ఆమె తల పైకెత్తి చూసింది. పంచె కట్టుకుని, దానిమీద కట్ బనియన్ వేసుకుని మగసిరితో మెరుస్తున్న అతడి ముఖం గంభీరంగా ఉంది. మొదటి రాత్రి మన మధ్యన జరిగినది మా స్నేహితులకి చెప్పాను. వాళ్లేమన్నారో తెలుసా? కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారని, పెళ్లైన కొత్తలో చాలా రోజులు వాళ్లలో ఫ్రిజిడిటీ ఉంటుందని, అందుకే మన మొదటి రాత్రి ఫెయిలందని అన్నారు. బహుశా నువ్వు కూడా అలాగే అనుకుని ఉంటావు. అందుకే వెంటనే నాకు సారీ చెప్పావు. అవునా? ఆమె మాట్లాడకుండా అతడ్నే చూసింది. కాని నీకు, మా స్నేహితులకి తెలియని విషయానికి ఒకటుంది. మన మొదటి రాత్రి విఫలమవ్వడానికి అసలు కారణం నువ్వు కాదు, నేను. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. 2 చేతులూ కలిస్తేనే చప్పట్లవుతాయి. శృంగారం కూడా అంతే. నిన్ను చూడగానే ఆవేశపడ్డ నేను అసలు విషయానికి దగ్గరకి వచ్చేసరికి చల్లబడిపోవడానికి కారణం నాలో ఉన్న ఒక గిల్టీ ఫీలింగ్. అసలు నేను నీకు మొదటి రాత్రే ఈ విషయాన్ని చెప్పి ఉండాలి. కాని భయం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పటికి కూడా అసలు విషయాన్ని నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే చెప్పాలన్న నిశ్చయానికి వచ్చేను. తన ముఖాన్ని ఆమెకి చూపించలేనట్టుగా అటువైపు తిరిగి కన్ఫెషన్ ఇస్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అతడు. నా జీవితంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు. నాకు ఇంతకు ముందే శృంగార అనుభవం ఉంది. నాకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద ఒక అమ్మాయితో తప్పు చేశాను నేను. చదువుకునే రోజుల్లో మా పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి నాతో క్లోజ్గా ఉండేది. ఒకసారి వాళ్ల ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచి రెచ్చగొట్టింది. వయసు ప్రభావం, సినిమాల ప్రభావంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో, ఆవేశంలో ఆ క్షణంలో ఆమెతో తప్పు చేశాను. తరువాత నేను చేసిన పని నాకు చాలా గిల్టీ ఫీలింగ్ కలుగచేసేది. చాలా మంది మగాళ్లలా ఈ విషయాన్ని నేను మామూలుగా తీసుకోలేకపోయాను. ఎంత మర్చిపోదామనుకున్న ఆ విషయానికి పదే పదే గుర్తొచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అసలు పెళ్లికి ముందే ఈ విషయానికి నీకు చెప్పి, నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామనుకున్నాను. కాని నా స్నేహితులు వద్దని వారించారు. ఇలాంటి అనుభవాలు ఆ వయసులో చాలామందికి సహజమేనని, వాటిని బయటకి చెప్పడం వల్ల సజావుగా సాగిపోవాల్సిన వైవాహిక జీవితం మీద వాటి దుష్ప్రభావం పడుతుంది కనుక దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపోమ్మని సలహా ఇచ్చారు. వాళ్ల సలహా మేరకు ఆ సంగతిని నేను నీ దగ్గర దాచాను, కాని నిన్ను ఆలింగనం చేసుకుని దగ్గరకి తీసుకుంటున్న క్షణంలో నాకు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చి నా మూడ్ పాడైపోతోంది. నేను పవిత్రుణ్ణి కాదని, నిన్ను పొందే అర్హత లేదని నా మనసు హెచ్చరిస్తున్నట్టనిపించి ఆవేశమంతా పాలపొంగు మీద నీళ్లు చల్లినట్టు చల్లబడిపోతోంది. నాలో ఆ గిల్టీ ఫీలింగ్ పోనంత వరకు నేను నీతో సంసారం చెయ్యలేను. అందుకే జరిగినది నీకు చెప్పేశాను. ఈ సంగతి పెళ్లికి ముందే చెప్పకుండా నిన్ను మోసం చెయ్యడం నా తప్పే. అందుకు నన్ను క్షమించు. జరిగినదంతా విన్నాక కూడా నేను నీకు అంగీకారమైతేనే నీ జీవితంలో కొనసాగుతాను. లేకపోతే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని అందరికీ చెప్పేసి నీ జీవితంలోంచి తప్పుకుంటాను. అతడి ముఖంలో పశ్చాత్తాపం. ఆమె ఎలా స్పందిస్తుందా అన్నట్టుగా ఉద్విగ్నంగా చూస్తున్నాడతడు ఆమె వైపు. కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత సూటిగా అతడి కళ్లలోకి చూస్తూ అంది, మీకు జరిగిన ఈ అనుభవమే నాకు జరిగిందని నేను చెబితే మీరు ఎలా రియాక్ట్ అయి ఉండేవారు? ఆమె ప్రశ్నకి అదొక్క క్షణం తడబడ్డట్టుగా చూశాడు. ఆ తరువాత నెమ్మదిగా అన్నాడు,
శీలమన్నది శరీరానికి సంబంధించినది కాదు, మనసుకి సంబంధించినది. ఆ విషయంలో ఆడైనా మగైనా ఒకటే. మన ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగిన దాన్ని మన తప్పుగా భావించకుండా ఒక పీడకలగా భావించి మర్చిపోవడమే మంచిది. తప్పు చేసిన స్థితిలో ఉన్నాను కనుక ఇలా చెప్పడం లేదు. ఇది నా అభిప్రాయం. అందుకే జరిగిన దాన్ని నేను నీకు చెప్పలేదు. కానీ నా గిల్టీ ఫీలింగ్ నన్ను నిలవనివ్వడం లేదు కనుక చెప్పాలి వచ్చింది. అతడి గొంతులో సిన్సియారిటీ ధ్వనించింది. కొద్దిసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది. కాస్సేపటి తరువాత అతడి దగ్గరకి వచ్చిన ఆమె ఒక స్నేహితురాలిలా అతడి భుజం మీద చెయ్యి వేసింది. మీ ప్రమేయం లేకుండా జరిగిన దాని గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం నిజంగానే అవివేకం. దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపోండి. అతడి కళ్ళు మెరిశాయి. నన్నర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నాలోని గిల్టీ ఫీలింగ్ పోయి నేను మామూలు మనిషిని కావడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అప్పటిదాకా మనం స్నేహితుల్లా ఉందాం అన్నాడు. ఆమె అతడ్ని జాలిగా చూసింది. అతడిని సాధ్యమైనంత తొందరగా ఆ విషయానికి మర్చిపోయేలా చేయడం తన బాధ్యత అనిపించిందామెకి ఆ క్షణంలో. అందుకు తన వంతు తను చేసే ప్రయత్నంగా ఆమె 2 చేతులతో అతడి నడుముని చుట్టేసి అతడి కళ్లలోకి ప్రేమగా చూసింది. మర్నాడు సాయంత్రం గుడి దగ్గర ఎవరూ చూడకుండా నీహారిక స్నేహితురాలు రమ్య ప్రహ్లాద్ని కలుసుకుంది. నాకు నీహారిక అంతా చెప్పింది. ఇన్నాళ్ళూ మేమత ఎంతలా కౌన్సిలింగ్ చేసినా రాని మార్పు ఆమెలో ఒక్కరోజులో చూశాను. చెయ్యని తప్పుని మీ మీద వేసుకుని మా స్నేహితురాలి జీవితాన్ని నిలబెట్టారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలి అంది 2 చేతులూ జోడిస్తూ. నీహారిక మీ స్నేహితురాలు కాదు, నా భార్య. మొదటి రాత్రే ఆమె ఏదో గిల్టీ ఫీలింగ్తో బాధపడుతోందన్న విషయాన్ని గ్రహించాను. నేను మిమ్మల్ని రహస్యంగా అడిగినప్పుడు ఆమెకి 16 ఏళ్ల వయసులో జరిగిన చేదు శృంగార అనుభవాన్ని, ఆమె పడుతున్న వేదనని మీరు ధైర్యంగా నాకు చెప్పి మా ఇద్దరికీ పెద్ద ఉపకారం చేశారు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజాన్ని మీకు చెప్పి నేను తప్పు చేశానా అని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆమె చేసిన తప్పుని మీరు చేశానని చెప్పడం నిజంగా గొప్పతనం. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. మీ స్నేహితురాలు సుకుమారి అని సున్నితంగా హ్యాండిల్ చెయ్యమని మొదటి రాత్రే మీరంతా నన్ను హెచ్చరించారు కదా. తన శరీరమే కాదు, మనసు కూడా సుకుమారమే అని అర్థమైంది. నాకు జరిగిన విషయాన్ని మీరు నాకు చెప్పారని, నేను దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పినా ఆమె గిల్టీ ఫీలింగ్ పోయేది కాదు. అందుకే మీరు నాకు చెప్పారన్న విషయాన్ని ఆమెకి తెలియనివ్వద్దని చెప్పాను. ఆ రోజంతా బాగా ఆలోచించాను. అలాంటి తప్పులు జరగడం సహజమేనని, ఆ గిల్టీ ఫీలింగ్ తో భవిష్యత్ నాశనం చేసుకోవడం అవివేకమని ఆమెతోనే చెప్పించాలన్న ఉద్దేశంతో నా విషయంలో కూడా అలాగే జరిగిందని, గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతున్నట్టుగా ఆమెకి చెప్పాను. నా మీద ఆమెకి జాలి కలిగింది. ప్రస్తుతం ఆమె నన్ను ఆ అపరాధభావనలోంచి ఎలాగైనా బయటపడేయాలని తాపత్రయపడుతోంది. నాకు కౌన్సిలింగ్ చేస్తున్నానన్న భ్రమలో తనకి తానే కౌన్సిలింగ్ చేసుకుంటోంది. క్రమంగా ఆమె మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. తన మనసులోని బాధని కూడా తనంతట తానే నాతో చెప్పుకుని భారం దించుకుని అన్నీ మర్చిపోతుంది. మీరు మాత్రం నేను అబద్ధం చెప్పిన విషయానికి ఆమెకి ఎన్నటికీ తెలియనివ్వనని నాకు మాటివ్వండి. మా భావి జీవితం సజావుగా సాగడం కోసం ఆ సుకుమారిని ఇలా సున్నితంగా డీల్ చేయాల్సి వచ్చింది. నవ్వాడతను.